నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచింతావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసంలోని మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను ముందు మాటగా కొన్ని మంచి మాటలు చెప్తూ ముక్కుసూటిగా వ్యవహరించే తత్వనాథ్ అనే విషయాన్ని చెప్తున్నాను. కొద్దిమంది దానికి 15 మినిట్స్ తర్వాత ఈ రాశి, 5 మినిట్స్ తర్వాత ఈ రాశి, సోది ఎక్కువైందనేటువంటి అనేక విషయాలు అందరూ కూడా చర్చిస్తూ ఉంటారు. ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వినడం అనేది చాలా మంచిది. విలువైనటువంటి మాటలు వినడం వల్ల ఒకళ్ళలో మార్పు వచ్చినా సరే మంచి ఫలితాన్ని పొందినట్టు. అంటే నేను చేసేటువంటి ప్రయత్నంలో శుభయోగాన్ని పొంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాల్ని ముందుగా వినండి. ముఖ్యంగా ఈరోజు నేను 2 విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, నేను గత నెల రోజులుగా నేను చూసినటువంటి పేపర్లో చూస్తున్నప్పుడు డ్రగ్స్ గురించి ఎక్కువగా మనకి ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఎక్కువగా పేపర్లో చూడడం జరుగుతుంది. మొన్న ఆ మధ్య నేను పేపర్లో, నాకు తెలిసి జూలై 3వ తేదీ అనుకుంటా, నేను పేపర్లో కొంతమంది వైద్య విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డ విషయాన్ని మనం పేపర్లో చూసాం. ఈనాడు పేపర్. అది ఎంత అసహ్యకరమైనటువంటి వార్త అంటే, ఒక రకంగా జుగుప్సాకరమైన, ఒక వైద్య వృత్తిగా భగవంతుని స్వరూపునటువంటి వైద్య విద్యార్థులు తాము చేసేటువంటి పొరపాటు, ఆ మద్యపానము, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి పీల్చడం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో మరి వైద్యులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఒక సినిమాలో ఎప్పుడో అనుకుంటా నేను, ఏదో సినిమా ఉంది, దాని పేరు ఎవరు, మన విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా. ఆ మధ్య డాక్టర్గా ఉండి మందు కొట్టి దానికి ఆపరేషన్ చేసేయడం. సో ఈ సినిమా ప్రభావం కూడా కొంత నేను అనుకుంటున్నాను. అంటే నేను సినిమా వాళ్ళని తప్పనట్లేదు, చూసే మనది తప్పు. సో అక్కడ బట్టలు ఇప్పుకొని అమ్మాయి ఉండవచ్చు, కానీ నాకు చూడడం తప్పు. ఇది సమాజం చెప్తుంది. ఇప్పుడు బట్టలు ఇప్పుకోవడం తప్పే, అది చూడడం తప్పే, అనుభవించడము తప్పే. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయము, అటువంటి వైద్య వృత్తి స్వీకరించబడినటువంటి పిల్లలు గంజాయి స్వీకరించి డెకాయిట్ లాగా మారిపోయి, అంటే కొన్ని కళాశాలల్లో మద్యపానం, ధూమపానం. అలాగే జూలై, నాకు తెలిసి 8వ తేదీ అనుకుంటా, ఏదో బీహార్లో ఏదో స్టేట్లో మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక విద్యార్థి పొడిచి చంపి, అంటే ఏ స్థాయి దిగజారిపోతున్నాం, టీచర్ని చంపే స్థాయికి వెళ్ళడం, టీచర్లతో కామకలాపాలు చేసేటువంటి విద్యార్థులు, గర్భం ధరించేటువంటి అమ్మాయిలు, డ్రగ్స్ తీసుకోవటువంటి యువత. మరి ప్రపంచంలో భవిష్యత్ తరాలకి మంచి ఆయుధంగా ఉన్నటువంటి భారతదేశ యువత ఇప్పుడు ఎక్కువగా ఉంది. రాబోయేటువంటి 50-70 సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి యువత చాలా, ప్రపంచంలో ఎవరికి అంత యువత మనకుంది. అటువంటి యువత మనల్ని నిర్వీర్యం అయిపోతున్న స్థితిలో మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే స్వయం బాధ్యత వహించాలి. మీకు మీరు బాధ్యత వహించాలి. పిల్లలు, విద్యార్థులు జాగ్రత్త. ప్రేమ కలాపాలు, మత్స్య పదార్థాలు, డ్రగ్స్ లాంటివి, పబ్ కల్చర్, ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు భవిష్యత్తుని అనుకూలంగా మార్చుకునే అవకాశం. దానికి మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా కారణం అవ్వాలి. ఇది అమ్మేవాడిని మనము నిట్ట నిలువున సీసం పోసి తగలబెట్టాలి. వేడి సీసపు ద్రవాన్ని వాళ్ళ మీద పోసి ఇటువంటివి అమ్మేవాడిని మనం నాశనం చేయాలి. కూకటి వేళ్లతో పెకిలించకపోతే మన యువత నాశనం అయిపోయే అవకాశం. కాబట్టి మెడికల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఎవరైనా సరే, మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మత ఛాందసవాదులతో చేతులు కలిపి, దేశ నాశనానికి పూనుకునేటువంటి వ్యక్తులు చేతులు కలిపి మనల్ని నాశనం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తులు ఈ మధ్య పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తున్నారు. అటు దిక్కు నుంచి ఇటువైపు దిక్కు నుంచి యువతని పెడదారి పట్టించడం, అదే కులమతమైనా సరే పెడదారి పట్టించేటువంటి వెధవలు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మన యొక్క ప్రమేయం కూడా అందులో ఉండాలి. మనం పిల్లల్ని, యువతని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి వాళ్ళని కనిపిస్తే గట్టిగా మందలించే ప్రయత్నం. లేదంటే మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమో అన్న భావన అక్కర్లేదు. నేరుగా మనం ఎక్కడెక్కడ అటువంటి చర్య జరుగుతున్నాయో, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గంజాయి కానీ ఎటువంటి డ్రగ్స్ లాంటి కల్చర్ని చాలా సీరియస్గా తీసుకునే యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి వారిద్దరికీ మనం, అటువంటి ముఖ్యమంత్రులకి మనం తోడ్పడి, ఇటువంటి విషయాలు, మంచి విషయాల్లో ఎవరికైనా మనం తోడ్పడవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు తోడ్పడి మనం మంచి సమాజాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటాం. అలాగే ఇంకొక రెండవ విషయం ఏంటంటే, ఈ మధ్య బెట్టింగ్ల మీద ఎక్కువగా ప్రమాదం, అంటే బెట్టింగ్ల యాప్స్ తీసుకొని, లోన్స్ తీసుకొని ప్రమాదంలో పడుతున్న యువత కూడా ఆ విషయం వైపు మీరు ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఆ బెట్టింగ్లు అనేవి మీకు ప్రమాదాన్ని, కుటుంబ పరువుని నాశనం చేసే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అత్యుత్సాహంతో ఓవర్గా పెట్టుబడి పెట్టకండి. దాన్ని వ్యాపారంగా చూడండి. రోజు 100 రూపాయలు పెట్టారా, రోజుకు 500 పెట్టారా, పర్వాలేదు. తప్ప దాని రోజు 10 లక్షలు, 5 లక్షలు పెట్టేసి
నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొనసాగించకండి అని తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా సహృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సమాజ నూతన ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటుకి మీ అందరి సహకారం అందిస్తారని, అలాగే ఇటువంటి మంచి విశేషాలు చెప్తున్నందుకు మన ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మీనరాశి 2024 ఆగస్టు మాసంలో ఎలాంటి యోగాలు కనబడుతున్నాయి, జాతకంలో జన్మ జాతకంలో ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రమోదాలు ఉన్నాయి, ఆనంద యోగాలు ఉన్నాయి అని తెలుసుకునే విషయంలో ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు చెప్పొచ్చు. ఒకటో వారం ఆలోచన విధానంలో కాస్త గట్టిగా ఉండడం, చేసే పనిలో పూర్తి స్థాయి బుద్ధిని మనసుని లగ్నం చేస్తే శుభయోగాలు. అలాగే 4వ వారంలో కూడా అలసత్వానికి గురి కాకుండా, ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మన మార్గమే మంచిది. చెప్పే కదా, చాలాసార్లు చెప్తుంటా నేను, స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. స్వధర్మం ఇప్పటికీ శ్రేష్టమైనది, పరధర్మం మన ధర్మం కన్నా మంచిదైన ప్రమాదకరమైనది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము మన దాంట్లోనే ఉండాలి. ఇతర మతంలోకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. అంత గొప్పది కావచ్చు, మనకు అనవసరం. నా ఇల్లు శ్రేష్టం, తమ్ముడి ఇల్లు కొంతవరకు బెటర్. పక్కోడి ఇంటికి వెళ్తే కాళ్ళు చాపుకొని కూర్చోలేవుగా, టేబుల్ మీద కాళ్ళు పెట్టలేవుగా, సోఫాల కాళ్ళు పై కిందికి పెట్టలేవుగా. కాబట్టి మన సొంతము, మన హృదయం లాంటిది, మన తల్లి లాంటిది మన స్వధర్మం. కాబట్టి మనం అక్కడే శ్రేష్టంగా ఉంటాం, శ్రేయోదాయకంగా ఉంటాం. కాబట్టి అది బాగా గుర్తుపెట్టు. అందుకే మనం చేసే పనులలో పెద్దవాళ్ళకి సూచన సలహాలు తీసుకుంటూ, మనం వేసే ప్రతి అడుగులో కూడా పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ యొక్క సూచనలు తప్పకుండా అనుకూలవంతమైన సన్మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయాలి. పెద్దవారు ఉన్నప్పుడు చాణక్యంలానే ఉండాలి. నీ దారి హాయిగా ప్రశాంతంగా ముందుకు, నీ దారి వచ్చినప్పుడు కాస్త దారి పర్వాలేదు, కానీ నీ దారిని అడ్డగించినప్పుడు వాడిని అవతల వ్యక్తుల్ని నీ దారికి అంకితం చేసి, నువ్వు వెళ్ళే దారికి అంకితం చేసి నీ దారిలో సాగిపోవాలి. అది చాణక్య నీతి. అంతే తప్ప భయపడి మనం వెనక్కి రావాల్సిన అవసరం లేదు. ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు అలాంటిది లేదు. కాబట్టి ఏదైనా సరే 4వ వారంలో అటువంటి అనాలోచిత నిర్ణయాలు, లొంగిపోవడం, భయపడడం లాంటి నిర్ణయాలు తీసుకోవడం, భీతి ఇల్లడము, అమాయకంగా ఉండడం వల్ల నష్టాలు పొందుకుంటారు. కాబట్టి 4వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. అందుకే అంట నేను, నీ అన్నయ్యతో కలిసి ఉండు, నీ నాన్నతో కలిసి ఉండు, మీ అమ్మతో కలిసి ఉండు, నీ సోదరితో కలిసి ఉండు, తప్పకుండా మంచి ప్రయోజనం పొందుకోవచ్చు. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. 2-3 వారాల్లో అమితమైనటువంటి ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకునే అవకాశం, లోన్ సౌకర్యం, గృహయోగం, లాభం, స్థలయోగం, విద్యాలాభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ, ప్రాంగణ నియామకాల్లో రాయబోతున్న పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ ప్రతి వారం కూడా విద్యార్థికి అనుకూలవంతమైన 100% డెవలప్మెంట్ కనబడుతుంది. మంచి పర్సెంటేజ్, టాప్ పర్సెంటేజ్ అని చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక రాశి వారికి, ఆ రాశి వాళ్ళ తప్ప ఇంకో రాశి వారికి టాప్ 10 ర్యాంక్స్ వచ్చే అవకాశమే లేదు. కానీ ఈ రాశి వారికి బెటర్ పర్సెంటేజ్ పొందుకునే అవకాశం, అలాగే విదేశాల్లో విద్యాప్రాప్తి పొందుకునేటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశం, విద్యాభివృద్ధి, మంచి కళాశాలలో ప్రవేశం, తల్లిదండ్రులతో సఖ్యత, ఆనంద జీవనం, వారి సంతోషకరమైనటువంటి వార్త వినే విద్యాభివృద్ధి పొందుకుంటారు. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఉత్తమ స్థాయిలో ప్రవేశాలు పొందుకునే అవకాశం, వాహన యోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శకులకి, నిర్మాతలకి, సంగీత దర్శకులకి, బులితెర నటులకి, అలాగే సినిమా రంగంలో చర్చల్లో ప్రారంభం చేసిన వ్యక్తులకి అందరికీ కూడా సినిమా సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, ఊహించినటువంటి విజయాన్ని పొందుకోవడం, మంచి విజయాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. అయితే 4వ వారంలో కాస్త ఈ పత్తి పంట ఉన్నటువంటి వ్యక్తులకి అంటే పిందే సమయంలోనే కొన్ని పురుగులు లాంటివి, అంటే బొంత పురుగులు లాంటివి మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పత్తి పంటలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం కాస్త రసాయనాలు, అంటే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కొంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయంలో రైతు జాగ్రత్త ఉండి, మిగతా రైతులకు మాత్రం సంపూర్ణటువంటి లాభాలు, దిగుబడి బాగానే ఉండబోతోంది. మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను,
విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి ఖాయం. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. 2-3 వారాల్లో కోర్టు వివాదాలు ప్రతి సమస్య మీకు పరిష్కారం అవడం ఖాయం. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. గత మాసంలోనూ అంతకుముందు మాసంలో ఏదైనా పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే ఈ పూచికత్తు సంతకాలన్నీ కూడా ఈ వారంలో ఈ మాసంలో పూర్తిగా దాని నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం. విదేశాల్లో కూడా సుస్థిరమైన స్థానం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, ఉద్యోగంలో మీకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంత ఉద్యోగం మార్పు కూడా మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగించబోతోంది. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఊహించినటువంటి ధన ప్రాప్తి. నిజంగా 2-3 వారాల్లో ఏ లాటరీల వలనో, ఏ జూదం వలనో, లేదా గుప్త నిధుల ద్వారానో మీకు ధనం వచ్చే అవకాశం. మీరు అనుకున్నటువంటి స్థాయి ఆర్థికాభివృద్ధి, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. అంటే వశీకరణ శక్తి బాగా ఉండడం. అలాగే విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, ప్రశాంతమైన జీవనం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అదృష్ట యోగాలు. ఈ మాసం మొత్తం కూడా మీకు అంటే ముఖ్యంగా 1-4 వారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడిన భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, నచ్చినటువంటి అధ్యాయాన్ని, నచ్చినటువంటి శ్లోకాలు చదివే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక 3-2 వారాల్లో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ప్రతి పనిలో విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. ఈవెంతో తప్పుగా అనుకోదు, కానీ దొంగతనానికి వెళ్ళినా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. అలా చెప్పి దొంగతనం చేయమని కాదు, ఇవాళ పట్టుబడిపోయినా మరొకసారి పట్టుబడతారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకమైన ఏ పనులు కూడా హర్షణీయం కాదు. కాబట్టి చెప్తున్నాను, అంటే అటువంటి విజయాన్ని సాధించవచ్చును. ఆ విషయంలో జాగ్రత్తగా అనుకూలమైనటువంటి పర్యవసనాలు తీసుకోండి. బాగున్నటువంటి వారాల్లో మనకి ఏ పని చేసి కలిసి వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళ సూచనలు తీసుకుంటూనే మన యొక్క పరిధిని పెంచుకుంటూ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం. ఎప్పుడైతే బాగలేదన్నప్పుడు అందరి సలహాలు తీసుకుంటూ మౌనంగా ఉంటూ నిదానంగా ప్రయాణించాలి. అలాగే మీకు 2వ వారంలో నూతన వాహన యోగం కూడా ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కూడా మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయడం లాంటివి అవి కూడా చాలా అనుకూలవంతంగా కనబడుతుంది. ఈ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాలు, శుభయోగాల పరంపర పొందుకుంటూ ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.